ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈరోజు ఫాదర్స్ డే కదా. ఫాదర్స్ డే స్పెషల్గా దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, సర్వశక్తి గల ప్రభువు మనల్ని ఏర్పరచుకొని మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన చేసుకున్నాడు. చూడండి, మనం దేవుణ్ణి నమ్ముకుంటే కాదు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన కొడుకు కూతుళ్ళమయ్యాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, నీవు నాకు కుమారుడువు కుమార్తెవు అని. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు ఫాదర్స్ డే అంటే ఆ రోజు స్పెషల్గా మనకి నాన్న గుర్తొచ్చేస్తారు కదా. ఈరోజు ఫాదర్స్ డే కదా అని చెప్పేసి పరిగెత్తా వెళ్ళి మనము హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పేస్తాం. అలా కాదు, కానీ ఆయనకి నచ్చినట్లు జీవించాలి. ఆయన కష్టంలో, బాధలో, ఆయన పరిస్థితులన్నింటిలో కూడా మనము హెల్ప్ఫుల్గా ఉండాలి, సహాయం చేయాలి. అప్పుడు తండ్రికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది కదా. అప్పుడు ప్రతిరోజు కూడా మనము ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. అలాగే ఇక్కడ దేవుని విషయంలో కూడా అంతే. ఎన్నిక లేని, ఎందుకు పనికిరాని ఏ యోగ్యత మనకు లేదు, అయినప్పటికీ కూడా ఆయన మనల్ని కొడుకులుగాను కుమార్తెలుగాను ఆయన మనల్ని స్వీకరించాడు కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, దేవునికి నచ్చినట్టుగా జీవించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి, ఆయన మహిమకరంగా మనము జీవించాలి. అప్పుడే హ్యాపీగా మనము ఫాదర్స్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను ఏమంటే, ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఆయన కుమారులు కుమార్తెలుగా స్వీకరించాడనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి.